వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వద్వాన్ పోర్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ. రేవంత్కు మీరన్నా చెప్పండి, ఏఐసీసీ చీఫ్ ఖార్గేకు కేటీఆర్ లేఖ. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, 26 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్లు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. మహారాష్ట్రలోని పాల్టర్లో వద్వాన్ నౌకాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 76,000 కోట్ల నిధులతో నిర్మించనున్న ఈ భారీ జలాంతర్గత పోర్టు దేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్టు కానుంది. అయితే ఈ పోర్టు నిర్మాణానికి వద్వాన్ గ్రామస్తులు, బందర్ విరోధి సంఘర్ష సమితి సభ్యులు, స్థానిక మత్స్యకారులు తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ పోర్టు వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చేస్తున్నారు. కాగా 1997లోనే మహారాష్ట్ర ప్రభుత్వం వద్వాన్ పోర్టు ప్రాతిపదికన చేయగా పాల్టర్ గ్రామస్తులు తీవ్ర నిరసనలు తెలపడంతో ఈ ప్రాజెక్టు మొదలవకుండానే ఆగిపోయింది. కానీ ఇప్పుడు దేశ జీడీపీలో పోర్టుల సహకారం విడదీయరానిదిగా తయారైనందున కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా దీనికి వద్వాన్ పోర్టు ఏర్పాటుకు బాటలు పడ్డాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జ్వలం విదిలించింది. చెరువులు, కుంటల్లో కబ్జాలు చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో పేదలు కూడా ఇళ్లను కోల్పోతున్నారు. దీనితో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గేకు ఆయన లేఖ రాశారు. దయచేసి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సలహా ఇవ్వండని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతల్లో విధి విధానాలు పాటించడం లేదని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐపీఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి 4 రోజుల పాటు రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనుంది. భారీ వర్షాలు కురిసే సూచన ఉండడంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.